సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉన్న గంట కూడా నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ అట చేసేయ్. నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్, ఫోన్లోకి వచ్చేది అట. వేసేయ్, నువ్వు వేసేయ్. తొమ్మిది అయిపోయిందా? ఆహా, ఎన్నాళ్ళయింది తాపీగా 9కి లేచి. అమ్మా చేద్దాం అనుకున్నా. ఏడ్చేర్లే, నీ సెలబ్రేషన్స్ నాకు తెలియదు. ఇప్పుడే 9 చూసాను, అప్పుడే 10 అయిపోయిందేటి. ఫోన్లో ఏవో సెట్టింగ్లు మారిపోయినట్టు ఉన్నాయి. టైం ల్యాబ్స్ లో తిరిగేస్తుంది. టైం ల్యాబ్స్ అంటే గుర్తొచ్చింది, ఈ పాటికి మా నాన్న కొట్టిన దెబ్బలకి నేను కొలాప్స్ అయిపోవాలి కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. నాన్నగారు అమ్మా పిలిచి మరి ఈ పగల కొట్టుకోవడం ఎందుకు? అమ్మా 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 అమ్మా, ఏటిది ఎక్కడా కనబడట్లేదు? గెడలు తీసిలేవా? అన్నీ తీసా ఉన్నాయి కదా, అయినా రావట్లేదేటి? నన్ను ఇంట్లో పెట్టి బయట తాళం వేసి తెలిపారా? నేనేటి తప్పు చేశాను అమ్మా? నన్ను ఇంట్లో ఎటు తలిపేసి తెలిపారు. మహేష్ గడికి ఫోన్ చేద్దాం. హలో, రే ఏటైందిరా? పొద్దున్నే ఏడు కోట మొహం వేసుకుని ఏడుస్తూ ఫోన్ చేసావా? మహేష్ మా అమ్మ నన్ను తెలిపారా? రే ఏట అర్థం అవట్లేదు, ఆ ఫోన్ కొంచెం దూరం పెట్టి మాట్లాడే. మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో పెట్టి తలిపేసేటో దుబ్బిచారా మహేష్? నేను ఏడుస్తున్నాను, నవ్వుతావేట్రా? నీకు బాధ అయ్యట్లేదా? చాలా బాధగా ఉందిరా, ఈ పని ఎంత లేట్గా ఎందుకు చేశారా అని. నాకు తెలుసురా, నువ్వేం ఫ్రెండ్ రా బాబు. మరి బాబు ఆల్రెడీ ఏడుస్తూ ఫోన్ చేసావు, ఇంకో కొత్త ఏడుపు స్టార్ట్ చేయకి ఇప్పుడు. ముందా 2 ఏడుపులు ఆపి నువ్వేడు చేసావు అదేడు. ఏడు పాపమని నువ్వే అంటావు, మళ్ళీ ఏడమని నువ్వే అంటావు. ఏట్రా నువ్వే? మరి బాబు పొద్దున్నే ఏట్రా మాకి పెంట పడుకొని ఉన్నాను, లేపు మరి పిచ్చెక్కించేస్తున్నావే. నువ్వు ఏడు చేసావు చెప్పమంటున్నాను. ఒరే నేను ఏడు చేయలేదురా, రాత్రి పడుకున్నాను, ఉదయం లేచాను, లెగిసి చూసేసరికి తాళాలు వేసి వెళ్ళిపోయారు. మరి నాకు చేసిన ఫోన్ ఏదో మీ అమ్మకో నాన్నకో చేస్తే వాళ్ళే చెప్తారు కదా. సర్లేరా మహేష్, సాయం చేస్తామని ఫోన్ చేస్తే స్టంట్ దొబ్బుతున్నావు. నా అవసరం నీకు వస్తుంది కదా, అప్పుడు చెప్తాను నీ పని. సరే అప్పుడు దాకా పడుకుంటున్నా, అప్పుడు లేపు నన్ను. ఎత్తే బాబు, కట్ చేస్తుంది. ఇతను వచ్చినప్పుడే ఫోన్లు ఎత్తాడు, ఇలాంటప్పుడు ఇంకేటి ఎత్తాడు. మా అమ్మకే చేద్దాం. అప్పప్పా, ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నేను ఏం చేశానే, నన్ను ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళిపోయారు. ఓ అదా, మీ నాన్నగారు పొద్దున్నే పెళ్లికి వెళ్ళాలన్నారా? నువ్వు ఎలాగా ఆ టైంకి లేగవు, ఇంకెందుకని తలుపేసి మేమిద్దరు వచ్చేసాం. మీరిద్దరు అంత పొద్దున్న వెళ్ళిపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారేటి? మళ్ళీ మీ నాన్నగారు నన్ను దింపేసి మిల్లికి వెళ్ళాలి కదరా. ఆయన మాత్రం ఏటి మిస్ అవ్వకూడదు. అటు పెళ్లికి వెళ్ళిపోలే, ఇటు మిల్లికి వెళ్ళిపోలే. మీరేమో ఊర్లో అందరి పెళ్లికి నాతో ఉపవాసం చేయించండి. ఒరే నిన్ను తీసుకుని వెళ్ళావనుకో, ఏడ్ చేస్తున్నావు, ఎన్ని మార్కులు వచ్చాయని అలా అన్ని అడుగుతూనే ఉంటారు. తీసుకుని వచ్చి మరి పరువు పోగొట్టుకోవడం అవసరం అంటావా? ఇప్పుడేట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతారు అనుకుంటున్నావా? లేదా వాళ్ళు చెప్తున్న మార్కులన్నీ నిజమని నమ్మేస్తున్నావు నువ్వు? వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు చూస్తావు నువ్వు? అలా మీరు అలాగే చెప్పాలి. 10 మార్కులు వస్తే 90 మార్కులు ఎక్స్ట్రా వేసి 100కి 100 వచ్చాయని చెప్తే ఏటైపోతుంది చెప్పు? మేం కలపాలంటే ముందు నీకు 10 మార్కులు కూడా రావాలి కదా. వదిలి చెలిపోయింది కాక మళ్ళీ అవమానిస్తున్నావు నన్ను. అబ్బబ్బా ఏంట్రా నీ గోల? టిఫిన్ చేస్తున్నాను ఆగు. అమ్మా వా వా, ఇక్కడ కొడుకున్నాడు, ఆడికి ఇంత కడుపు ఉంది, దానికి ఆకలేస్తుంది అని ఇలాంటి వేయట్లేవు. టిఫిన్ తినడానికి ఇబ్బంది కొంత ఫోన్ పెట్టింది. అమ్మలందరికీ ఆదర్శమైన అమ్మవే బాబు నువ్వు. ఈ రోజు వీళ్ళకి మధుగాడు అంటే ఏటో చూపిస్తాను. నా కడుపులో మంటను వంటగా చేసి చల్లారుస్తాను. ఇంట్లో ఎవరు లేకపోతే బతకలేని అనుకుంటున్నారు ఏటా, చూపిస్తాను వీళ్ళకి. ఏమండి
పొద్దున్న నుంచి వాడు అసలు తిన్నాడో లేదో. ఒక పూట తినకపోతే ఏటైపోళ్లే, అదేదో ఇంటర్ డిగ్రీ ఫాస్టింగ్ అంటారు కదా, చేస్తే మంచిదే. అదేదో మీరు చేయొచ్చు కదా, కాస్త సన్నపడతారు. ఆల్రెడీ ఎండకి మండిపోతుంది, నువ్వు ఇంకొంచెం మంట పెట్టకి ఇప్పుడు. ఆహా, ఓహో, ఏమే ఇది చూసావా? అనుభవించు రాజా అంట. ఆడేటి తినలేదని తెగ నలిగిపోయావు కదా, ఆడు చూడు ఎలా నలిపేస్తున్నాడు. వదిలి చెల్లిపోయింది కాక మళ్ళీ నాకు తీసేడతారేటి? మీరేటి చేసారేటి? నేను వండుకొని తింటున్నాను కదా. ఆ మధు, నువ్వు వండుకున్నావా? చూసారండి వీడు ఎంత పెద్ద అయిపోయాడో. వాడే వండుకుని వాడే తింటున్నాడు. అవునవును నిజమే, వీధిలో అందరినీ పిలిచి భోజనం పెడదాం. ఎటకారమా? మరి లేకపోతే ఆడేదో ఉద్ధరిచ్చేసినట్టు తెగ పొంగిపోతున్నావు. ఎలాగో ఆడు చదివే చదువుకి ఎందుకు పనికిరాడు అనుకున్నావు, ఇలా వంటలకైనా పనికొస్తాడన్నమాట. నువ్వు ఆడు కలిసి ఏ హోటల్లో పెట్టుకోండి, నాకు ముద్ద మజ్జిగన్నం పెడితే ముందు తినేసి మిల్లుకి వెళ్తాను. అదేంటి నాన్నగారు, పెళ్ళికి వెళ్ళారు కదా, అక్కడ తినేసి రాలేదా? నువ్వు అంతే ఏడ్చాక ఇంకేం తింటావురా? అయినా అక్కడ తినడానికి ఏటీ లేవు, కనీసం నోట్లో పెట్టలేకపోతున్నావు, అలా ఉన్నాయి అవి. అమ్మా, నాన్నగారికి మంచి టాలెంట్ ఉంది, నోట్లో పెట్టకుండానే ఎలా ఉందో చెప్పేస్తున్నారు. చెత్త నా కొడక. ఏటండి బాబు, మిమ్మల్ని పొగిడినా కొడతారు. రే ఆగు, అన్నం పెట్టేస్తే ఆయన భోజనం చేసి మిల్లుకి వెళ్తారు. ఏమండి, ఏటైంది? మన ఇంట్లో దొంగలు పడ్డారండి. ఇంట్లోనే ఇంత పెద్ద దొంగనా కొడుకున్నాక ఇంక దొంగలు ఎక్కడ పడతారే? నాన్నగారు, ఊరుకుంటున్నాను కదా అని ఏది పడుతుంది అనకండి. నేను దొంగలా కనిపిస్తున్నాను మీకు. అయినా ఎవడైనా దొంగతనానికి కొత్త బెడ్రూమ్ లోకి వెళ్తాడు కానీ వంటగదిలోకి వెళ్తాడేటి? నీకేం తెలుసురా, ఇంట్లో ఆడాలు డబ్బులు బీరువాల కన్నా బియ్యం పెట్టిలో దాచి పెడతారు. మన ఇంట్లో ఎదిగితే బియ్యమే దొరకదు, అలాంటిది బియ్యం డబ్బులోట. ఇందాక మ్యాగీ చేసుకోవడానికి అరగంట ఎదిగాను గిన్నెల కోసం. అయితే ఇదంతా ఈ ఎదవ చేసిన పని. వంట అని చెప్పి వంటగదంతా పెంట చేసాడు, మొత్తం ఆడితోనే సర్దిచ్చి వాళ్ళు. సర్దేస్తాంలేండి. ఇలా ముందు అన్నం పెట్టా. ఏమండి, అబ్బబ్బబ్బబ్బా, చంపేస్తున్నారు కదా మీరిద్దరు నన్ను. మళ్ళీ ఏటైంది? గ్యాస్ అయిపోయినట్టుంది. అలాగెలాగైపోద్ది? నిన్నడితేనే కదా ఇంక 2 రోజులు వస్తుందన్నావు కాదండి, మరి ఇప్పుడు చూస్తే రావట్లేదు. ఇదేంటి గ్యాస్ అయిపోతే నా వైపు చూస్తున్నారు? నేనేంటి చేసి లేదు, నేను మ్యాగీ చేసుకొని తిన్నాను అంతే. ఎలా చేశారు సార్ మ్యాగీ? ముందుగా పొయ్యి వేడెక్కాలన్నారు, అందుకే మంట పెట్టి ఉంచాను అలా కాసేపు, పొయ్యి వేడెక్కేదాకా. కొంతసేపు అంటే ఎంతసేపు? ఓ 2 గంటలు ఉంచాను, బాగా వేడెక్కుతుందని. ఒరే పనికి మాలిన ఎదవా, 2 నిమిషాల్లో అయిపోయే మ్యాగీ కోసం 2 రోజులు వచ్చే గ్యాస్ బండ అవజేసేస్తావా? నిన్న గ్యాస్ బండ కేసి దబా బాధేయాలరా. కొట్టి నా చేతులు నొప్పి వస్తున్నాయి కానీ వీడికి మాత్రం బుద్ధి రావట్లేదు. ఛీ, ఎర్లేండి, వాడికి ఎలా తెలియదు కదా. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అది చేసేస్తాం అందరం. అమ్మా, ఏడు చెప్పారే? అదేదో ఇంటర్ డిగ్రీ పాసింగ్ చెప్పారా? నాన్నగారే డైటా? డైట్ కాదురా, బయట. ఏమండి ఒరే మధు, ఏంట్రా ఆయన ఏం తినకుండా వెళ్ళిపోయారు? ఆ గ్యాస్ సిలిండర్ ఇలాగ ఇవ్వే, నేను వెళ్ళి నింపుకొని వచ్చేస్తాను. రాత్రి ఆయన ఇంటికి వచ్చేసరికి వేడి వంటలు వండేద్దాం. అవునా, సరే ఇది వెళ్ళి తీసుకెళ్ళు. ఈడేటీడు గ్యాస్ సిలిండర్ పట్టుకొని వచ్చేస్తున్నాడు. నా షాపుని గట్ట గ్యాస్ సిలిండర్ పెట్టి పేల్చేస్తున్నా ఏంటి? ఒరే ఎందుకురా గ్యాస్ సిలిండర్ పట్టుకొని మా షాప్ వైపు వస్తున్నావు? వెళ్ళిపో. ఖాళీ సిలిండర్ పడుతుంది ఇది. దీంతో నేనేట్ చేసుకోవాలి, తీసుకొని శనగలమ్మంటవా? దానికి సిలిండర్ ఎందుకురా, ఫ్రీగా తీసుకెళ్ళిపోతాను నీ శనగలు. మరి దేనికిరా వచ్చావు, ఏంటి పని? చెప్తాను చెప్పడానికి కొంచెం స్పేస్ ఇవ్వరా. పొద్దున్నుంచి ఇంట్లో కొంచెం అనీజీగా ఉంది, కడుపు అంతా ఖాళీ అయిపోయింది. ఇంట్లో చూస్తే అమ్మ నాన్న లేరు. సరే టిఫిన్కి టైం అయిపోతుంది, లంచ్ దగ్గరికి వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మ్యాగీ ప్యాకెట్ కనిపించింది. సరే 2 నిమిషాలే కదా అని వండేసుకున్నాను. నవిలేసాను, తినేసాను, పారేసాను, అంతా బాగానే అవుతుంది. ఈలోపు అమ్మ నాన్న రావడం, అమ్మ కాకలేయడం, అమ్మ గ్యాస్ దగ్గరికి వెళ్ళడం, గ్యాస్ వెలిగించడం. అప్పుడు తెలిసిందిరా గ్యాస్ అయిపోయిందని. అప్పుడు పట్టుకున్నాడు మా నాన్న, ఈ నా కొడుకు వల్లే అని. ఏదో మైండ్లో అలాగా నేనేదో పెద్ద తప్పు చేసినట్టు ఇదే అలా మైండ్లో రన్ అవుతుంది. ఆ రన్నింగ్ రేస్ మధ్యలోని అలా పరిగెడుతుండగా చిన్న సమట చొక్కలాగా నువ్వు గుర్తొచ్చేవరా పడతా. వెంటనే గ్యాస్ సిలిండర్ పట్టుకుని నీ దగ్గరికి వచ్చేసాను. నీ గ్యాస్తో ఈ గ్యాస్ సిలిండర్ నింపేస్తే నేను వెళ్ళిపోతాను రా పడతా. ఈ రోజు నీ గ్యాస్ ఇస్తే నింపింది మా గ్యాస్ సిలిండర్ ఒకటే కాదురా పడతా, ఒక ఇంటిని, ఆ ఇంటి ఆకలిని కాపాడినట్టు, వాళ్ళ కడుపులు నింపినట్టు రా పడతా నింపిసిచ్చి. కనబడుతున్నాడు నీకు? ప్రస్తుతానికైతే నా దేవుడు రా పడతా, నువ్వు నింపి దేవుడా నింపి. ఒరే
మధు మండు టెంట్ లో గేర్లు ఎక్కిస్తున్నావు. మాటలతో కాదు చేతులతో చెప్పాల్సి వస్తుంది. అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోను ముందు. అలాగనకరా పుడతా, మీ షాప్ లో ఉన్న గ్యాస్ తో నింపిసి ఇచ్చిరా ప్లీజ్ రా. అసలుకే మా అమ్మకి మాట ఇచ్చి వచ్చాను రా పుడతా. నువ్వు ముందు భూమి మీద తిన్నాయి నించోరా. అప్పుడు నువ్వు ఇచ్చిన మాటల మీద నించోవడం దాని గురించి మాట్లాడుకుందాం. మీ షాపులోదిరా, మీ షాపులో నింపిసి ఇచ్చి. ఒరే నాది కిరాణా కొట్టు అనుకుంటున్నావా, గ్యాస్ ఏజెన్సీ అనుకుంటున్నావా? అదే గాని ఉంటే నీతో ఎందుకు కొంటాను చెప్పు. అదేంటి మరి, వంట సామాన్లన్నీ నీ షాపులో దొరికితే వచ్చి కొనుక్కుంటారా అంటావు? బయట కొనుక్కుంటే ఏడుతావు. వంట సామాన్లకి వంట గ్యాస్ కి నీకు తేడా తెలియదని నాకు ఇప్పుడే తెలిసిందిలే. అయితే ఏటి చేయలేని అంటావు ఇప్పుడైతే నాకు. ఏటి చేయలేననే చెప్తున్నాను నేను, నీకే అర్థం కావట్లేదు. సరే ఉండైతే. మహేష్ చెప్పు. అర్జెంటుగా నువ్వు బుడతడు కొట్టుకు రారా. దేనికిరా మధు? ముందు రండిరా చెప్తాను. అలాగలాగా వస్తున్నానులే. ఏట్రా నీ గోళ పొద్దున్నుంచి చింతపండు తిని చింతపండు లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి లోపల గిలగలు కొట్టించుకుంటుంది ఏంటి? అవన్నీ నాకు తెలియదు కానీ ఈ పుట్టిన కొడుకు నా సిలిండర్ గ్యాస్ కొట్టరంటే కొట్టట్లేదు. గ్యాస్ కొట్టడం ఏట్రా? నీకు అందుకే నేను ఏంటి చెప్పను రా మహేష్. చెప్పకరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంతేలారా ఎలుప, నా బాధ నీకు ఏటి కాదు. ఇలాంటి వాడు అనుకోలేదురా బాబు. ఒరే మహేష్, ఎందుకురా అన్ని ఏడిపిస్తావు? పాప మాడే కష్టాల్లో ఉండొచ్చి సాయం అడుగుతుంటే. నువ్వురా బల్లి, నువ్వురా స్నేహానికి అసలైన విలువిచ్చిన స్నేహితుడివి. సర్లేగానే ఏటి నీ బాధ ఏంటి చెప్పు ఇప్పుడు. ఈ సిలిండర్ లో గ్యాస్ ఎక్కించేది వెళ్ళిపోతాను రా. ఎక్కించమని చెప్పండి రా. ఇప్పుడు ఎవడి సంఖ్యలో తెచ్చి ఎక్కించమంటావురా బాబు? తెలుగులో చెప్తే అర్థం కాదేట్రా నీకు? మరి ఎలా రా, ఏడ్ చేయమంటారా? ఒరే దీనికి ఒక ఐడియా ఉందిరా. ఇందాక బట్టి నా ఏడుపు చూస్తున్నాడు కానీ ఐడియా చెప్పట్లేదు. ఇడు ఏడు పెంచడం అంటే వీడికి ఇష్టం కాల. ముందే చెప్పింది విని, ముందే సిలిండర్ పట్టుకొని తిన్న కాంప్లెక్స్ వెళ్ళిపో. అక్కడ మన గాజు బస్సు ఎక్కావనుకో, దారిలో ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ దిగిపో. అక్కడికి వెళ్ళి దుబాయ్ టికెట్ అడుగు. నిన్ను చూడగానే వెంటనే ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి దుబాయ్ లో దిగు. అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగు. అక్కడ తెల్లగా ట్రంప్ అని ఒక తాత ఉంటాడు. ఆడి చేతిలో ఖాళీ సిలిండర్ పెట్టావనుకో, నింపి ఇచ్చేస్తారు వెంటనే. భలే చెప్పారు పడతా. నేను ఎంత బాధపడతాను ఎలారా నీకు నవ్వుతుంది? అవసరానికి సాయం అడుగుతుంటే ఆడుకుంటున్నారు కదరా. మరి లేకపోతే ఏటనుకుంటున్నావురా? ముందు ప్రపంచంలో ఏది జరుగుతుందో తెలుసుకో. ఆడేమో అక్కడ యుద్ధాలు చేసి ఇక్కడ మన గ్యాస్ అవి లేకుండా ఆపేస్తున్నాడు. ఇక్కడ ఈడేమో మన మీద యుద్ధం చేస్తున్నాడు గ్యాస్ నింపిమని. ఆలు కొట్టుకోవడం ఏంటి, మనకి గ్యాస్ దొరకపోవడం ఏంట్రా? ఏటి సోదా? దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఏటి చెయ్యాలరా సిలిండర్ నింపాలంటే? ఏటర్ నానా కుర్రోళ్ళందరూ కలిసి ఇడి మీద కలబడిపోతున్నారు. మా ఇంట్లో మంట ఆరిపోయింది సార్, దాన్ని ఎలా వెలిగించాలని డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంట్లో మంట ఎట్టేస్తానంటావేట? మరి నువ్వేటర్ నానా ఇలా మానవ మృగంలా తయారవుతున్నావు రోజు రోజుకి. అది కాదు సార్, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ బండ్ తెచ్చి మంట వేయడం కోసం అడుగుతున్నాను. పెద్ద సమస్య వచ్చిందిరా నానా, మీరు ఆలోచించండి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. నానా భాగ్యం, నానా భాగ్యం, ఏట్రా నాన్న, వంట వండిసావా? ఇప్పుడే అన్నం స్టవ్ మీద పెట్టాను రా నాన్న. ఎంత పని చేసావురా నానా భాగ్యం? అర్జెంట్ గా ఆపి చెప్తాను. ఏమైందిరా నాన్న? లాకర్ లో ఉన్న బంగారాన్ని కాపాడుకున్నట్టు ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు అలాగే కాపాడుకోవాలరా నాన్న. ఇప్పుడే ప్రపంచంలో ఉన్న గ్యాస్ సమస్య ఇప్పుడు మన వీధి వరకు వచ్చిందిరా. ఆపి 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 చెప్తానే. అబ్బా మన దగ్గర ఇంకా బోల్డ్ గ్యాస్ బండ్లు ఉన్నాయి కదరా నాన్న. నానా భాగ్యం, అంత గట్టిగా ఉన్నాయని చెప్పకరా నాన్న. బయటికి తోడేలు తిరిగినట్టు బయట గ్యాస్ బండ్లు పట్టుకుని జనాలు తిరుగుతున్నారు. ఓకేనా, నేను వెళ్ళి పని చూసుకొని వస్తాను. ఒరే నానా అయిపోయిందిరా నానా అంతాను. సొత్త ముక్కలాగా అంత స్ట్రాంగ్ గా వెళ్ళి గ్యాస్ ముక్కలా గాలికి ఎగిరిపోయి వస్తున్నారు సార్. మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయిందిరా నానా. మా భాగ్యానికి ఏమో ఆకలితో నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం అవ్వట్లేదు అమ్మారై నాకు. మీరే ఇలాగైపోతే మేమేటి చేస్తాం సార్? మీరే ఏదో ఒకటి చేయండి సార్. ఎంత సడన్ గా అడిగితే నేనేటి చెప్తాను నానా. మరి సమస్యలు 4 రోజుల ముందు ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పేసి వస్తాయి సార్. సమస్య అంటేనే సడన్ గా వస్తుంది కదా. ఏట్రా నాన్న సురేష్ ఇలా రెచ్చిపోతున్నావా? నా వల్లే సార్. నువ్వు వెయిట్ చేసావురా నాన్న. అది అడిగి సాయం అడిగి తప్పు చేశాను సార్. అది సరే కానీ అవన్నీ పక్కనెట్టి ఇప్పుడు ఏడ్ చేయాలో ఆలోచించండి నాన్న. నానా నాకు మంచి ఐడియా వచ్చిందా. మరి మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఎదురింటి మీ ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఈడింట్లో రేపు అయిపోవచ్చు, ఈడింట్లో ఈ రోజు అయిపోవచ్చు. అంటే అందరివి ఎప్పుడొకప్పుడు అయిపోవాల్సిందే కదా. అప్పుడు ఈ సమస్య మన కాలనీలో అందరి సమస్య అవుతుంది కదా. దానికి ముందే మనం సొల్యూషన్ కనిపెట్టి శిక్షిస్తాం అనుకోండి, మనకి సన్మానాలు కూడా అయిపోతాయి. మరి దానికి ఏంటి సార్ సొల్యూషన్? వీధి నడిబొడ్డున అందరం కలిసి వంట సెటప్ పెట్టించుకొని అందరం కలిసి వండించుకున్నాం అనుకోండి, బోల్డ్ అండ్ ఐటమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ రా నాన్న. ఎక్కడ ఉండాలన్నా గ్యాస్ ఉండాలి కదా సార్. గ్యాస్ మీద ఎవడు వండుతాడా? మరి
కట్టెల పొయ్యి మీద వండుతారు. తలో కుటుంబానికి తలో వంట. వేసేద్దోరా నాన్న మంట. రోజు విందు భోజనం అంట. కొరియోడు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఆన్సర్ చేయగలిగే గొప్ప మేధావి సార్ మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర ఉండడం మా అదృష్టం సార్. నానా పొగడతలు ఆపేసి కర్రల పని చూడండిరా. మీరు కర్రల గురించి ఏం ఆలోచించకండి. కూరగాయలు కట్ చేసే లోపు కర్రలన్నీ మీ కాంపౌండ్ ముందు ఉంటాయి. ఎరమైసి అంతే కదా. అంతే కదా, ఎక్కడి నుంచి తెచ్చి అతను కాంపౌండ్ ముందు పడేద్దాం మనిషి. ఎక్కడి నుంచి రమేష్? మీ ఊర్లో తోటలోనే తోటల నిండా ఎండిపోయిన కర్రలే. ఏదో నీ తోటలో కర్రలు అన్నట్టు అంత కాన్ఫిడెన్స్ చెప్పేస్తున్నావు. మా డాడీని అడగాలి. మా డాడీ ఏంటంటాడా? సాయం అంటే సెకండ్ కూడా ఆలోచించకుండా చెయ్యందించే మహానుభావుడు రా సుబ్బారావు అంకులు. అలాంటి అతను సాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తాడరా? నువ్వు ఫోన్ చేయి. సరే ఉండండి. రమేష్ సుబ్బారావు అంకులు ఏటన్నారు? సరే అన్న పదానికి పర్యాయ పదాలు ఉంటాయి కానీ అవ్వదన్న మాటకి ఆవగింజంత చోటు కూడా ఇవ్వడరా మా డాడీ. పంపిస్తానన్నాడు. సూపర్ అమ్మారే మైసే. వీధిలో పెద్ద మొండ వాళ్ళందరూ పోగేసుకొని వచ్చేతనాగండి. బాబు మహేష్ బాబు, కర్రలన్నీ తీసి పెట్టిస్తానా? బండి పంపిస్తే దాంట్లో పంపించే